హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. నెక్స్ట్ వెల్కమ్ టు అవర్ ది గ్రేట్ ఛానల్ రమణిశ్రీ కిచెన్. ఈ రోజు నేను చెయ్యబోయేది ఏంటంటే 2 రెసిపీస్ అండి. ఒకటి ఏంటంటే పౌడర్, అది కరివేపాకు పౌడర్ అన్నమాట. కరివేపాకు పౌడర్ కొంతమంది తెలిసి ఉండొచ్చు, దాన్ని ధనియాల పౌడర్ అని కూడా అంటారు. అయితే నేనేంటంటే ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నానంటే శనగపప్పు కొద్దిగా, మినపప్పు కొద్దిగా, మిరియాలు కొద్దిగా, ఇంగు కొద్దిగా, జీలకర్ర, ధనియాలు కొద్దిగా ఎక్కువే తీసుకుంటాం, ఎందుకంటే ఇది ధనియాల పౌడర్ అన్నాం కాబట్టి. ముందు ఇవన్నీ కూడా కొద్దిగా నూనె వేసి, ఆయిల్ వేసి ఇవన్నీ కూడా ముందు వేచేసుకోవాలి. సిమ్ లో పెట్టి ఎర్రగా మంచి స్మెల్ వస్తుంటది వేస్తున్నప్పుడు. చిన్న ఇంగు వేస్తాం అంతే. అలాగే చింతపండు కూడా వేయాలి. మెయిన్ చింతపండు కూడా వేచేసాం అనుకోండి, మనకి డ్రైగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బాగుంటది. ఇందులో అన్ని కొద్దిగా ఆయిల్ వేసి అవి వేస్తున్నాను, చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చేస్తే దాని టేస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ జ్వరం వచ్చిన వాళ్ళైనా, ఒంట్లో బాగోలేని వాళ్ళైనా, ఎవరైనా సరే అన్నంలో వేడివేడి అన్నం అని నేను అన్నండి. అందరిలాగా అన్నం అంటే అన్నంలోని కొద్దిగా ఈ పౌడర్ వేసుకుని, నెయ్యి వేసుకుని కలుపుకుని 2 ముద్దలు తిన్నా చాలు. కడుపుకు మంచిది, పైత్యం అది ఉండదు. నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు హెల్త్ కి మంచిది. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మంచివే, మనం వేసినవన్నీ కూడా హెల్త్ఫుల్ వే. అది మినపప్పు వేసాను. ఇది ఇప్పుడు చింతపండు, నెక్స్ట్ శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, చింతపండు, ధనియాలు. ఇవన్నీ సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేచుకుంటే, ఓపిక్గా వేచుకుంటే మంచి స్మెల్ వస్తాయి. కొద్దిగా ఇంగు వేసాను. నెక్స్ట్ ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాతే మనం కరివేపాకు వేసుకోవాలి. ఇందులో మనకి ఎంత దానికి క్వాంటిటీకి సరిపోతుందో అంత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసేయడమేనండి, అంతే. పసుపు కూడా వేస్తాం కొద్దిగా. దోరగా వేయించుకోవడమేనండి, ఓపిక్గా. నేను అందుకోసం ఇండక్షన్ పెట్టేశానండి. ఎందుకంటే ఇండక్షన్ అయితే ఏసీ వేసుకుని, ఫ్యాన్ వేసుకుని చక్కగా చేసుకోవచ్చు. ఆ గ్యాస్ స్టవ్ దగ్గర, ఆ కిచెన్ లో నా వల్ల కాదండి. ఎందుకంటే అది వేడి 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 వేడి. మళ్ళీ మాది ఫస్ట్ ఫ్లోరే, మా మీద ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి. అయినా సరే వేడే. ఏసీ 24 hours ఆన్ లో ఉంచుతాను, ఎందుకంటే మాది రైల్వే కదా, నాకు అంత ప్రాబ్లం ఉండదు. బయట అయితే కరెంటు బిల్లులు ఇంత వచ్చేస్తాయి అనుకుంటాం, మాకు సబ్సిడీ మీద ఇస్తారు, ఎప్పుడో తీస్తారు అది రీడింగ్. అందుకోసం నేను 24 hours ఏసీ ఉంచుతాను. బయటికి కార్లో వెళ్ళినా కూడా ఏసీ ఉండాలి నాకు. ఒక్క నిమిషం ఏసీ లేకపోతే నేను అస్సలు మెయింటైన్ అవ్వలేనండి. అది గొప్పే అనుకోండి, ఏవైనా అనుకోండి, కానీ నాకు అలాగ అలవాటు అయిపోయింది అంతే. మా పిల్లలు అంటారు, మమ్మీ ఎందుకు మమ్మీ అంత ఏసీకి అలవాటు పడిపోయావని. నాకు అసలు అది లేకపోతే ఉండలేనండి. ఈ ఫ్యాన్ గాలి నాకు అస్సలు నచ్చదు, వేడిగాను. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏంటంటే ఈ క్వార్టర్స్ అన్నవి ఏంటంటే మనం కట్టించుకోకర్లేదు, అది దేవుడు ఇచ్చిన ఇల్లే. దాన్ని నిలబెట్టుకుంటే చాలు జాగ్రత్తగా రిటైర్మెంట్ వరకు. అదేండి, ఎందుకంటే నేను ఏసీ లేకపోతే ఉండలేను అస్సలు. 24 hours బెడ్రూమ్ లో ఏసీ అలాగా ఆన్లోనే ఉంటది, స్టవ్ పెట్టిన రూమ్ లో. అందుకే నేను ఇండక్షన్ మీద వాడతాను. నాకు ఇండక్షన్ కూడా బాగా అలవాటు అండి. నేను తడుముకోను దాన్ని, ఎలా పెట్టాలి, ఏం చేయాలి నాకు అక్కర్లేదు. నాకు ఇండక్షన్ ఫుల్ గా వచ్చు. మా ఇంట్లో చాలా ఇండక్షన్ స్టవ్లు ఉన్నాయి. ఎలాగంటే కంపెనీ బట్టి తీసుకున్నాను, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి. అంటే మీరు అనొచ్చు, అన్న ఎందుకండి, ఒకటి సరిపోతుంది కదా అని. మొన్న ప్రెస్టేజ్ రిపేర్ వచ్చింది చిన్నది, కంట్రోల్ ప్యానెల్. అది సర్వీసింగ్ ఇస్తే 15 రోజులు ఉంచుకున్నారండి. దాని ఆర్డర్ పెట్టారంట, అది వచ్చిన తర్వాత మొన్న నాకు ఇచ్చారు. అది ఈ లోపల నాకు ఈ స్టవ్, ఈ ఇండక్షన్ మీద నాకు పని అంతా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఈ ఎండాకాలం ఖచ్చితంగా ఏసీ కిందే పని చేయగలం నేనైతే మాత్రం. ఇది జార్ తుడుస్తున్నాను, ఎందుకంటే దాంట్లో పౌడర్ చేయాలి కదా, అందుకని తుడిచి రెడీ ఉంచుతుంది.
ఈ మధ్య అసలు వీడియోలు పెట్టలేదు కదండి. చాలా రోజులు బట్టి వీడియోలు పెట్టలేదు. ఎందుకంటే బాగుండటం లేదండి. అదేంటో తెలియదు. వీడియో పెడితే ఒకరోజు నేను పెద్ద చేసిన వంటలేమీ లేవు. నేను షెఫ్ కాదు. అయినా సరే ఎందుకు మరి నాకు వీడియో పెట్టగానే ఒంట్లో బాగుండటం లేదో తెలియదు. వారం వేసి రోజులు ఒంట్లో బాగుండటం లేదండి. బాగుండదంటే ఏంటంటే జలుబు, ఇవే జ్వరాలు, ఒంట్లో ఏదో అనీజీగా డైజెషన్ ప్రాబ్లం ఇవే అనమాట. ఇంకేమీ కాదు. కానీ లేవలేకపోతున్నాను. అసలు ఏ పని మీద ఉండటం లేదు. అసలు వీడియో పెట్టాలని ఉండటం లేదు. పిల్ల అందులో ఎగ్జామ్ ఉంది మా పాపకి. అందుకని చెప్పి పాప నేను వీడియో తీయను మమ్మీ నాకు టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి పిల్ల అసలు వీడియో తీయడానికి ఇష్టపడలేదు. పిల్లడు ఎప్పుడైనా ఎడిటింగ్ చేసేస్తాడు. వాడికి ఆ టాలెంట్ ఉంది బాగాను. అయితే పిల్లని బతిమాలేదు నేను. నా చాలా రోజులు బట్టి పెట్టలేదమ్మా, జనాలకు మనం ఉన్నామన్న సంగతి తెలియాలి కదా, అందుకోసం వీడియో తీయంటే నిన్న సాయంత్రం ఎలాగో బతిమాలితే వీడియో తీస్తుందండి. అందుకోసం ఇది నిన్న సాయంత్రం వీడియో. అదే 7, 8 ఆ టైంలో వీడియో అనమాట. అది వెంటనే అవ్వలేదు నెట్ ప్రాబ్లం వల్ల. ఈ రోజు మార్నింగ్ చేశాడు మా పిల్లలు ఎడిటింగ్. కొద్దిగా పసుపు కూడా వేయాలండి ఇందులో, పచ్చగా రావడానికి. సిమ్ లో పెట్టాను కాబట్టి అంతసేపు పడుతున్నదండి వేచడానికి. అదే హైలో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది, కానీ మాడిపోతే టేస్ట్ ఉండదు. సిమ్ లో వేగుతున్నప్పుడు ధనియాలు మంచి స్మెల్ వస్తాయి, అందరికీ తెలిసిందే అనుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. దీంట్లో ఏమీ లేదు. ఎవరు వాడినా అవే ఇంగ్రీడియంట్స్ వాడతారు. పద్ధతి కొద్ది తేడా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అటు సైడ్ వాళ్ళు వేరుగా ఉంటది, తెలంగాణ వాళ్ళది వేరుగా ఉంటది, రాయలసీమ వాళ్ళది వేరుగా ఉంటది, మన పక్క వేరుగా ఉంటది. అలాగా పద్ధతులు అయితే వేరుగా ఉంటాయి, కానీ మనం వాడే ఇంగ్రీడియంట్స్ మాత్రం అన్ని అవే ఉంటాయి. ఇంగు వేసాను కానీ సరిపోదేమో అనుకుని మళ్ళీ కొద్దిగా వేసాను. మనం చేసిన వంట నలుగురికి ఉపయోగపడితే చాలండి. మనం ఎలా డ్రెస్అప్ అయ్యామా, ఎలా మేకప్ అయ్యామా, ఎక్కడ చేసామా అది ముఖ్యం కాదండి. మనం చేసిన వంట రెసిపీ అది వాళ్ళకి యూజ్ అయిందా లేదా అన్నదే ముఖ్యం. కరివేపాకు పొడి ఎంతమంది తెలుసో నాకు తెలీదు. నేనైతే నాకు వచ్చిన పద్ధతిలో నా స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను. కరివేపాకు ఎక్కువ కొన్నాను. నాకు చాలా ఇష్టం కరివేపాకు. ఎందుకంటే ప్రతి దాంట్లో వేస్తానండి కరివేపాకు. చారులో గాని, ఇంకా మజ్జిగ చారులో గాని, ఎందులోనైనా సరే కరివేపాకు లేనిదే నాకు ఇష్టం ఉండదు. ఫ్రెష్ కరివేపాకు మార్నింగ్ వెళ్తే స్మార్ట్ బజార్ లో పెడతాడండి. అది ఎంతో కూడా నేను రేట్ చూడను, వెంటనే తీసేసుకుంటాను కరివేపాకు. నాకు పచ్చగా చక్కగా లేతగా ఉన్న ఆకు చాలా ఇష్టం. మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ ఉండేవండి అన్ని పోయాయి. ఇప్పుడు ఈ ఎండాకాలంలోని ఇంక మొక్కలు వేయలేం కదా ఈ ఎండకి. అందుకని చెప్పి కొద్ది వర్షాలు పడ్డాక మాకు మధురవాడ దగ్గర ఉంది సిఎంఆర్ వాళ్ళది, మొక్కలు అమ్ముతారు అక్కడ. దాంట్లో తీసుకున్నాం. చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర అండి. ప్రతి మొక్క ఉంటుంది వాళ్ళ దగ్గర, లేనిదంటూ ఉండదు. అదొక రోజు వెళ్ళి వర్షాలు పడ్డాయి తెచ్చుకుని, గోళాలు అయితే నా ఉన్నాయి, ఒక 20 గోళాల వరకు ఉంటాయి. బ్యాక్ సైడ్ పెట్టాను. కాకపోతే ఇప్పుడు మరి ఎండలకి ఇంకా నాకు తేబుద్ధి అవటం లేదు. కారులో అయినా సరే వెళ్ళి తేబుద్ధి అవటం లేదు, వేయబుద్ధి అసలు వేసినా ఉండవండి. ఎండకి మనుషులే ఇదైపోతున్నాం కదా చాలా వరకు. అందరికి ఒక్కళ్ళు ఉండటం లేదు, బయట కనబడటం లేదు. పెద్దారితే రోడ్డు మీద ఏదో ఇంపార్టెంట్ వెళ్ళాలి తప్పదు అనుకున్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు ఇంట్లో నుంచి. అందులో నేనైతే ఏసీలోంచి అసలు వెళ్ళను బయటికి. ఎందుకంటే అంత అవసరం లేదు. ఏదైనా పని ఉంటే నేను మార్నింగే వెళ్ళిపోతాను, ఎందుకంటే 7కి అలాగే వెళ్ళిపోతాను. ఎందుకంటే స్మార్ట్ బజార్ 7కే తీసేస్తారు. అందులో అన్ని ఉంటాయి, A to Z అండి. మనం ఇంకా వేరే షాప్ కి వెళ్ళక్కర్లేదు, ప్రతిదీ ఉంటది అందులో. అది ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకండి, మరి అది చూపిస్తున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కదా అనేసి చెప్తున్నాను. ఉన్నవే చెప్తున్నాను లేదు, ఏం చెప్పలేదు. అది మీకు తర్వాత ఏదో ఒక రోజు నా స్టోరీ చెప్తానులేండి. ఇప్పుడు కాదు కానీ ఒక రోజు నా మూడ్ బాగుంది చెప్పాలి అని మనసు కనిపించినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నా స్టోరీ. ఈ క్వార్టర్స్ అంటే దేవుడిచ్చిన ఇల్లే కదండి అది.
కరివేపాకు ఏంటంటే పచ్చిగా ఉండకుండా కొద్దిగా గలగలం అన్నట్లాగా దాన్ని చిదిపితే చొప్పుడయ్యేటట్లాగా ఉండాలన్నమాట. అప్పుడు ఇంకా స్మెల్ రాదు మనకి ఎన్ని రోజులు ఉంచుకున్నా సరే. కానీ ఇది ఒంట్లో బాగోలేని వాళ్ళకి, జ్వరం వచ్చిన వాళ్ళకి మాత్రం నోట్లో పైత్యం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. నిజంగా చెప్తున్నాను నేను. ఏదో ఒకటి చేయాలి కదా తెల్లవారు లేచి నేను రెసిపీస్. పిల్లడికి ఎంత ఇదోనండి, మా పిల్లడైతే మాత్రం అసలు ఏది తినడు. ఇదేడికైనా పేరు పెడతాడు, మమ్మీ ఇది ఇలా చేసావా, అది అలా చేసావా అనేసి. నేను అన్నాను, నాకు వంట రాకపోతే నేను ఈటీవీ ప్రోగ్రామ్కి ఎలాగెళ్ళాను రా అని అడిగాను. మీరు ఈటీవీ ప్రోగ్రామ్ కూడా చూడండి, కింద లింక్ ఇచ్చాను నేను. అది మీరు క్లిక్ చేస్తే మాది ఈటీవీ ప్రోగ్రామ్ వస్తుంది. నేను మా హస్బెండ్ అందులో ఉంటాం. మీకు నా స్టోరీ చెప్తానులేండి ఒకసారి. మాది లవ్ మ్యారేజ్. ప్రెజెంట్ అయితే మీకు చిన్న క్లూ ఇచ్చాను, మాది లవ్ మ్యారేజ్. ఆయన చాలా మంచి అతనండి పాపం. నాకే ఇంకా కొద్దిగా కోపం ఎక్కువ, కొద్దిగా మాట విసిరేస్తాను గబుక్కుమని నాకు నచ్చకపోతే. కానీ ఈయన అలా కాదండి. ఆయన పెద్ద పోస్ట్ లో ఉన్నా సరే అందరినీ కూడా నాన్న కన్నా బుజ్జి అనే వర్క్ చేయించేవారు. కానీ ఎవరి మీద అథారిటీ చెలాయించడం కానీ, తను ఒక పెద్ద పోస్ట్ లో ఉన్నారన్న విషయం కానీ తను ఏ రోజు అనుకోలేదు. ఇంకా నేనే అనేదాన్ని, వాళ్ళ దగ్గర అలా ఉంటే చీప్ అయిపోతాం, అలా ఉండకూడదు, వాళ్ళని భయంలో పెట్టాలంటే లేదు లేదు మంచిగా చెప్పి చేయించుకోవాలి ఏ పనైనా అని చెప్పి. తనకున్నంత శాంతం ఓర్పు ప్రపంచంలో ఏ మగవాళ్ళకి ఉండదండి, అది నేను చెప్పగలను ఖచ్చితంగా. ఎందుకంటే మేము లవ్ చేసుకుంటున్నప్పటి దగ్గర నుండి, మాది 10th క్లాస్ నుండి లవ్ అండి. లవ్ చేసుకుంటున్నప్పటి దగ్గర నుండి నాకు తన మెంటాలిటీ తెలుసు. చాలా మంచి మనిషి అనమాట. ఇంక నేను చెప్పలేను, నేను నోరుతోటి 100కి చెప్తే పర్సెంటేజ్ లో 200, 300 కూడా ఇవ్వచ్చు. 100కి పర్సెంటేజ్ అంత మంచి మనిషి అనమాట. నాకే కాదు పై వాళ్ళు కూడా అంటారు చాలా మంచి అతనండి అనేసి. ఎవరు ఊసు గాని ఒకళ్ళతోటి మాట్లాడడం గాని ఏమి ఉండదండి. తన పని తను చేసుకోవడం, ఇంట్లోకి వచ్చడం, మాతో ఎక్కడికైనా వెళ్తే బీచ్కైనా ఎక్కడికైనా నలుగురం వెళ్దాం, ఇదే మా పద్ధతి. కానీ దీన్ని దేవుడు కళ్ళారా చూడలేకపోయాడు, నాకు జరగరాని నష్టమే చేశాడు. అది మీకు ఇంకోసారి నేను వీడియోలో షేర్ చేస్తాను. ఆ నష్టాన్ని ఎవ్వరు తీర్చలేరండి, ఎంత నష్టం చేశాడు నాకు ఆ దేవుడు. మీతో చెప్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది. ఆడవడం తప్ప చేయగలిగేది ఏమీ లేదండి. ఏదో ఇదైనా సరే డబ్బుల కోసం నేను పెట్టలేదండి. ఏదో టైం పాస్ అవుతుంది, జ్ఞాపకాల నుండి బయటికి రావచ్చు అన్నట్లా పెట్టాను అంతే. ఏదో పిల్లలు కూడా వద్దన్నారు, మనకి ఎందుకు ఇవన్నీ వద్దు అనేసి. నేను అన్నాను, ఏమీ లేదమ్మా, వంట చేసి పెట్టడమే కదా, దానికే ఉంది, మనం ఏం చూపించటం లేదు కదా ఇందులోని, ఎవరో తెచ్చి చూపించటం లేదు కదా అన్నాను. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ ఇప్పుడే చేయండి. ఎందుకంటే నేను ఏమైనా కొత్త వీడియోలు పెడితే మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏం నష్టం లేదు కదండి. మీకు ఏమైనా నేను వీడియోస్ పెడితే అవి మీకు వస్తాయి అంతే. డన్ చేశారని అనుకుంటున్నాను. ఎమ్మీగా చేసిన వంట అండి ఈరోజు. అది నేను చెప్పడం కంటే మీరు కూడా నేను చూపించిన విధానం బట్టి చేసి చూసుకుంటే మీకే అది అర్థమవుతుంది ఎలా వచ్చిందా అని. ఏదో చెప్పడం వీడియో కోసం కాదు. మా పాప టీవీ కూడా ఆపేసింది. వద్దు మమ్మీ టీవీ, ఏదో మా కాపీ రైట్ వచ్చినట్లు ఉంటుంది, టీవీ పెట్టద్దు అని అనిపిస్తుంది. ఇంకా పెద్ద టీవీ ఉందండి, అప్పుడు ప్లేస్ సరిపోక నేను పెట్టలేదు. అది 1,00,000 అనుకున్నాను టీవీ. ఆ సైడ్ కూడా టీవీ పెడదామంటే ఇక్కడ బాత్రూమ్ తలుపొడ్డు ఇది క్వార్టర్కి చిన్నదండి, కొత్తగా కట్టారు. ఇది క్వార్టర్కి చిన్నది. ఆయన మా హస్బెండ్ పొజిషన్ కి 4 bedroom హౌస్ ఇస్తారు. అది మీటింగ్ అయింది, అన్ని అయింది. మీకు నేను చెప్పాను కదా నా స్టోరీ చెప్తానని, అప్పుడు చెప్తాను దాని గురించి. ఇది కరివేపాకు పచ్చిది కదండి, కొద్దిగా డ్రై అవడానికి టైం పడుతుంది. పాప మధ్య మధ్యలో ఆపే తీస్తుంది. లాస్ట్ లో చూపించమ్మా కరివేపాకు వేగిపోయింది, చూపించేస్తే ఇది అయిపోతే. నేను మనం గోధుమ నూకతో ఉప్మా చేసుకోవడం అందరికీ తెలిసిందే కదా, కానీ నేనేంటంటే బియ్యం నూకతో ఉప్మా చేస్తాను. ఒకసారి చూడండి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, లేని వాళ్ళకి చేసుకోండి. అది కూడా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది.
నేను చేసిన పద్ధతిలో నా స్టైల్‌లో ఒకసారి చేసుకొని చూడండి బావుంటుంది. అది బియ్యం నూకతో రైస్ రవ్వ. పాప నవ్విస్తుందండి. నాకు పక్కన అక్కడ ఎదురుగుండా చూసి. మొన్న మీకు చూపించిన మిక్సీ పానాసోనిక్, ఇది ప్రీతి జూనియర్ కదా. 2 ఉన్నాయి. 2.0 వెర్షన్ ఒకటుంది. బేసిక్ ఒకటుంది. గొప్ప కోసం చెప్పడం లేదు. నాకు సరదా అని చెప్తున్నాను. నేను మోడల్ బట్టి తీసుకుంటాను. జ్యూసర్లు అవి ఎందుకండి, మనకి వీటితోటి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. జ్యూసర్లు వాటిలో గోధుమ పిండి కలుపుకునేది. అలాంటప్పుడు మళ్ళీ ఇంత రేటు పెట్టి ఆ జ్యూసర్లు అవన్నీ నాకైతే నచ్చదండి అది. ఇందులోనే ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఇంకెందుకు? ఇది నేను చల్లారాక అప్పుడు మిక్సీ చేస్తాను. మిక్సీ రాత్దని. ఇప్పుడు బియ్యం రవ్వ ఉప్మాకి ఆయిల్ వేస్తున్నాను బాండీని. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను ఫస్ట్. ఇంకా అవి వెంటనే బియ్యం రవ్వ ఉప్మాకి. తర్వాత అల్లం వేసాను. అల్లం కొద్దిగా దంచేసి వేసేస్తే సరిపోతుంది మళ్ళీ. తర్వాత జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా. జీలకర్ర టేస్ట్. ఉండ్రాళ్ళు కూడా ఇదే పద్ధతిలో చేస్తారండి. కాకపోతే అందులో కొన్ని వెయ్యరు. అల్లం వేయరు, ఆవాలు వేయరు, అలాంటివి వేయరు అందులో. వినాయకుడికి ఉండ్రాళ్ళు కూడా ఇదే నూకతోటి ఇదే పద్ధతిలో చేస్తారు. కాకపోతే కొద్దిగా కొన్ని కొన్ని వేయరు అల్లం అలాంటి. ఇది కరివేపాకు కొద్దిగా వేద్దాం అని చెప్తే మీకు చెప్పాను కదా, నేను ఎందులో అయినా సరే కరివేపాకు వేసుకుంటానండి. నాకు అది చాలా ఇష్టం కరివేపాకు వేస్తే. ఇంగు కొద్దిగా, ఎక్కువ కాదు. ఇవన్నీ వేగుతుంటే మనం వాటర్ పోసేయడమే. ఎంత క్వాంటిటీ చేసుకుంటామో. నాకు అన్ని అజ్జాకేనండి. నేను కొలతలు పెట్టను గ్లాసులతోటి దేనితోటి కొలతలు పెట్టుకోను. ఏంటంటే ఉజ్జాయింపుకి అలా వేసేస్తాను అనమాట. ఆ అది నాకు తెలుస్తుంది, ఎంత పడుతుందో ఎంత సరిపోతుందో అన్నది నాకు తెలిసిపోతుంది. అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే గ్లాస్ కొలత అలాంటివి పెట్టను. ఇప్పుడు నీళ్లు పోస్తున్నాను అందులో దానికి సరిపడా, నౌకకి సరిపడా. ఇది కొబ్బరికూర అండి. కొబ్బరికూర కూడా నేను స్మార్ట్ బజార్ లో పౌడర్లు తెచ్చేస్తాను. గుడ్ లైఫ్ అని చెప్పి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముతారు. రిలయన్స్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముతారు. గుడ్ లైఫ్ ప్రతిదీ ఉంటుంది. ఇంకో అదేనది వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి. ఇది కొబ్బరి పౌడర్ అనమాట. ఇంకా నేను కొబ్బరి కొట్టకర లేకుండా పౌడర్ రెడీగా ఉంటుంది కదా, ఆ పౌడర్ కూడా కొద్ది పచ్చివాసన లేకుండా వేచేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ పోసుకుంటాను. నాకు ఎంత వరకు కావాలో క్వాంటిటీ దానికి సరిపడా వాటర్ పోసుకుంటాను. ఇది మన్నాడు ఉదయం కూడా ఉంటుందండి. మనం ఎక్కువ వాటర్ పోసేయకుండా తడి తగలకుండా జాగ్రత్త పెట్టుకుంటే మన్నాడు ఉదయం రాత్రి వరకు కూడా ఉంటుంది. ఊళ్ళో వెళ్ళే వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. ఇది ట్రైన్ జర్నీలో బాగుంటుంది తినడానికి అని చెప్పేసి. నాకు కావాల్సినంత వాటర్ అందులో వేస్తానండి. ఇప్పుడు సాల్ట్, అది కూడా చేతితోటి వేసేస్తాను. చూసారు కదా, నాకు స్పూన్స్ అవి గబుక్కుని చేతితోటి అలవాటు అండి. వాళ్ళు ఈటీవీ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు అన్నారు, మేడం స్పూన్ ఇక్కడే ఉన్నాయి, బోల్డ్ స్పూన్లు పెట్టారు అన్నారు. స్పూన్ తో వాడండి మేడం అన్నారు. నాకేంటంటే ఫస్ట్ నుండి కూడా అలవాటు చేతితో వేసేయడం.
ఇది హైలో పెట్టాను కొద్దిగా వేడి మరుగుతాయి తొందరగా అనేసి. పాప గొడవ ఎగ్జామ్ కోసం చదువుకుందుకు ఆన్ అవుతున్నది. పాప చాలా డెడికేషన్ గా చదువుకుంటుందండి. ఏదైనా సరే కష్టపడుతుంది, చాలా కష్టపడుతుంది. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం కొద్దిగా పెసరపప్పు కూడా వేసుకుంటాం. అందులో చలవ చేస్తుంది అనేసి అది కొద్ది పెసరపప్పు వేస్తాం. ఇందులో బెల్లం కూడా వేస్తున్నానండి. ఇందులోనంటే కరివేపాకు పౌడర్ లో బెల్లం కూడా వేస్తున్నాను. కొద్దిగా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. నాకు ఇష్టం కూడా కొద్దిగా ఉంటుంది. మరీ ఎక్కువ కాదు, బ్యాలెన్స్ అయ్యేంత వరకు చిన్నది వేసాను. బెల్లం వేసి ఉప్పు వేసాను. అది మనం కొద్దిగా చల్లారాక ఆడాడు. ఇది బియ్యం నూకండి. ఇది కూడా చూసారా, నేను ఏది కొలత పెట్టుకోలేదు, చేతితోటి వేసేస్తున్నాను. నాకు తెలుస్తుంది ఎంత వేస్తే కరెక్ట్ గా వస్తుందా అని. మీరైతే ఒక గ్లాసు బియ్యం నూక తీసుకుంటే 3.5 గ్లాసుల వరకు నీళ్లు వేసి మరిగించండి. ఎందుకంటే బియ్యం నూక కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా, గోధుమ నూకలా ఉండదు సాఫ్ట్ గా. అందుకని చెప్పి కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది, నీళ్లు కూడా సరిపోదు. కాబట్టి ఒక గ్లాస్ నూక తీసుకుంటే 3.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకోండి. అది అలా మగ్గిపోతుంది. సిమ్లో పెట్టి మిక్స్ అనుకోండి, కొంతసేపటికి మగ్గిపోతుంది. ఒకసారి చేసుకొని చూడండి. ఎందుకంటే నేను చెప్పడం కంటే నేను చెప్తా ఎమ్మేగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, పిల్లలు చాలా బాగున్నది అన్నారు. నిజంగా మా పాప అంది, మమ్మీ చాలా బాగా చేసావని. కాకపోతే నేను ఎన్ని చెప్పినా సరే మీరు చేసుకుని అది చూసి తిని కామెంట్ లో పెట్టినా నాకు తెలుస్తుంది కదా, చూసాము తిన్నాను చాలా బాగుంది అన్నది. నెగిటివ్ అయినా పెట్టండి, బాగోలేతే బాగోలేదని చెప్తారు, దానికి ఏముంది. నేను దేన్నైనా యాక్సెప్ట్ చేస్తానండి. ఎందుకంటే ఎవరైనా ఒక పని చేసాము అంటే 100 పాజిటివ్లు ఉంటాయి, అందులో 100 నెగిటివ్లు కూడా ఉంటాయి. ఎక్కువ వెక్కిరించే వాళ్ళే ఉంటారు, నెగిటివ్లే ఎక్కువ ఉంటాయి. అందుకని మనం ప్రతిదాన్ని తీసుకోగలగాలన్నమాట మనసుకి. అయ్యో వాళ్ళు ఇలా అన్నారు, మనం ఎందుకు చేయడం అని చెప్పి వెంటనే ఆపేసుకోకూడదు. మన మనసుకు నచ్చిన దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఇది ఇప్పుడు సిమ్ లో పెట్టారు, కొద్దిగా తగ్గించండి, మాడిపోతుంది. ఎవరిని మనం బ్లేమ్ చేయకూడదండి. ఎందుకు వచ్చింది వాళ్ళకి ఇష్టం అంటే చూస్తారు, లేకపోతే లేదు. కానీ ఏ కామెంట్ నైనా నేనైతే మాత్రం పాజిటివ్ గానే తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు మన మంచిగా చెప్తారు కదా. ఇప్పుడు మీరు ఇలా కనబడ్డారు మేడం, మీరు ఇలాగా చేశారు, మా కొలత అయితే తెలియలేదు, ఏవో కామెంట్స్ రానివ్వండి, ఏ వచ్చినా నాకైతే పర్వాలేదు. ఎందుకంటే నేను ఇదేదో డబ్బులు సంపాదించేద్దాం, కోట్లు సంపాదించి డైమండ్స్ ప్లాటినమ్స్ కొనేద్దాం నాకు ఆశ లేదండి. నాకు జస్ట్ నాకున్న పాస్ట్ ఈవెంట్స్ మర్చిపోవడం కోసం నేను ఇది పెట్టుకున్నాను. అదేంటి అన్నది మీకు చెప్తాను మళ్ళీ వీడియోలోనే. నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఇది అయిపోయింది రైస్ రవ్వ ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతవరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్ అండి.